మన దగ్గర ఉన్నటువంటి కొంతమంది ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎలా ఉంటారంటే పార్లమెంటులో మాట్లాడతారు, జై పాలస్తీన్ అంటూ జైలు కొడతారు. కానీ భారత్ మాతాకి జై అని అనమంటే మాత్రం నేను అనను. ఎక్కడైనా రాజ్యాంగంలో రాసిందా? ఎందుకు అనాలి మనం? ఎందుకంటే భారతదేశం కొన్ని రాష్ట్రాల కలయిక, యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని మాట్లాడతారు. భరతమాత ఎక్కడుందో చూపించండి అంటూ అవమానకరంగా హేళన చేస్తూ మాట్లాడతారు. భరతమాత అంటే మన తల్లితో సమానం. ఆ అంశంలో కూడా రాజకీయాలు చూపిస్తూ, అంటే మన తల్లిని మనం అవమానించినట్టుగానే జాతీయవాదులు కానీ లేదా బీజేపీ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కానీ ఒక సగటు భారతీయుడు కానీ అభిప్రాయం ఏంటంటే, మనం ఈ దేశ పౌరుడిగా మన కనీస ధర్మం అది నేషనల్ జాతీయ జెండా, జాతీయ గీతము, జాతీయ గేయము, వాటికి ఇవ్వాల్సినటువంటి కనీస గౌరవం ఇవ్వకపోతే ఈ దేశంలో, భారతదేశంలో ఉండడానికి అర్హత ఉందా? ఉండాల్సినటువంటి అవసరం లేదు. హార్డ్ కోర్ జాతీయవాదులు చెప్పేటువంటి మాట అది నిజమేనేమో అనిపిస్తుంది నిజానికి. ఎందుకంటే ఆ మాత్రం చేయలేమా మనం? దేశాన్ని అవమానించడం కాదా? వందే మాత్రాన్ని అవమానిస్తే దేశాన్ని అవమానించినట్టే, జాతీయ జెండాను అవమానిస్తే దేశాన్ని అవమానించినట్టే, నేషనల్ యాంథమ్ను అవమానిస్తే దేశాన్ని అవమానించినట్టే. ఎందుకు ఉండాలి? ఆ మాత్రం చేయలేనివాడు దేశంలో ఉండాల్సినటువంటి అవసరం లేదు కదా. పాకిస్తాన్కి వెళ్ళిపోండి, టర్కీకి వెళ్ళిపోండి, లేకపోతే బంగ్లాదేశ్కి వెళ్ళిపోండి, గో టు దేర్, మీకు నచ్చిన చోటుకు పోండి. ఎక్కడెందుకు ఉండాలి? మళ్ళీ అలా అంటే మేము కూడా ఈ దేశ పౌరులమే, ఇక్కడే పుట్టాం, మేము ఇక్కడే పెరిగాం, మా ఫోర్ ఫాదర్స్ అందరూ ఇక్కడే ఉన్నారన్నప్పుడు మరి ఆ ఐడియాలజీ ఎక్కడ కనిపిస్తోంది? మీ రిలీజన్ ఏదైనా కావచ్చు, హిందువా, ముస్లిమా, క్రిస్టియనా, బౌద్ధుడా, జైనుడా, ఏదైనా కావచ్చు. కానీ దేశం పట్ల నీకున్నటువంటి నిబద్ధత ఏంటి, గౌరవం ఏంటి? ఇది కదా. బీజేపీ పాట పాడమని ఎవరు అనడం లేదు, ఆర్ఎస్ఎస్ పాటలు పాడమని ఎవరు అనడం లేదు, నేషనల్ సాంగ్ పాడమని అంటున్నారు. దాంట్లో ఇన్ని అభ్యంతరాలు, ఇన్ని రకాల కుతంత్రాలు, ఇన్ని రకాల రాజకీయ కోణాలు, మతపరమైనటువంటి కోణాలు తీస్తున్నారంటే ఎంతకంటే దౌర్భాగ్యం మరొకటి లేదు. దురదృష్టం కొద్దీ మన దేశంలో అలాంటి రాజకీయ నాయకులు ఉన్నారు. ఇది వెస్ట్ బెంగాల్లోనే కాదు, అన్ని చోట్ల కూడా, అన్ని రాష్ట్రాల్లో కూడా, మదర్సాలలో కూడా ఈ జాతీయ గీతాలు, జాతీయ గేయం యొక్క ఆలాపన జరిగి తీరాల్సిందే. వెస్ట్ బెంగాల్కి పరిమితం కాకూడదు, అన్ని రాష్ట్రాల్లో కూడా అమలు చేయాలి. ఇంక్లూడింగ్ తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, అన్ని రాష్ట్రాల్లో కూడా చేయాలి. కాకపోతే ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో వస్తుంది కాబట్టి ఫిబ్రవరిలో ఇచ్చినటువంటి దాన్ని ఖచ్చితంగా అమలు చేయాల్సిందే. బట్ మదర్సాల విషయానికి వచ్చేసరికి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ప్రోయాక్టివ్గా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అలా చేస్తే మళ్ళీ ఎక్కడ మా పార్టీకి రావాల్సినటువంటి ఓట్లు పోతాయనేటువంటి భయం డెఫినెట్గా ఆ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీలకు ఉంటుంది కాబట్టి అలాంటి సాహసం చేయవు. బట్ ఇది సువేందు అధికారి విషయంలో చాలా సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఒక వర్గానికి ఇష్టం లేకపోయినా, కొన్ని రాజకీయ పార్టీలకు కోపం వస్తుందని తెలిసినా కూడా నేషనల్ పర్స్పెక్టివ్తో సువేందు అధికారి తీసుకున్నటువంటి నిర్ణయానికి బెంగాల్ ప్రజలందరూ కూడా సెల్యూట్ కొడుతున్నారు. అతని దేశభక్తి భావానికి ఇలాంటి నిర్ణయాలు మరెన్నో తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బెంగాల్ని సరైనటువంటి దారిలో పెట్టాలంటే ఇలాంటి నిర్ణయాలు చాలా చాలా అవసరం అనేటువంటి భావన కనిపిస్తోంది. మరి దీనికి సంబంధించి మీ ఒపీనియన్స్ ఏంటి, మీ అభిప్రాయం ఏంటి? తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి. మనం వచ్చే ఎపిసోడ్లో మరొక అంశంతో కలుద్దాం. జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.